భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మనుబోతులగూడెంలో వలస గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మనుబోతులగూడెం వలస గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో గిరిజనులు అటవీశాఖ సిబ్బందికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికిరణ్. థ్యాంక్ యూ ప్రియ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనబూతులగూడెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. పోడు భూముల వివాదం మరొకసారి తెర మీదకు వచ్చింది. అటవీ శాఖ అధికారులకు వలస గిరిజనులకు మధ్య ఘర్షణ పెద్ద ఎత్తున కూడా చోటు చేసుకుంది. ఘటనలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు దిగడంతో చాలా మంది కూడా గాయపడ్డారు. అశ్వాపురం మండలం మనబూతులగూడెంలో ఉన్నటువంటి వలస గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో భూముల విషయంలో గిరిజనులు అటవీ శాఖ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట కూడా జరిగింది. వాగ్వాదం తోపులాట కాస్త కూడా ఘటనలు దారితీయడంతో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అటవీ సిబ్బందితో పాటుగా పలువురు గిరిజనులు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా అక్కడ చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ జిల్లా వ్యాప్తంగా కూడా పోడు వివాదం గత కొంతకాలంగా మరోసారి చాలా స్థాయికి చేరిందని చెప్పవచ్చు. పోడు చేసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో పంట సాగు చేసుకున్న పొలాలను అటవీ అధికారులు కావాలని వచ్చి తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున గిరిజనులందరూ కూడా ఇతరులకు దిగిన పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రవికిరణ్.